ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళు చక్కగా ఆ స్టేట్‌లో పనిచేస్తున్నారు. ఆ స్టేట్‌కి ఇన్‌కమ్ తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ చాలామంది లోకల్ ప్రజలు కాలిఫోర్నియా స్టేట్‌లో ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ సిటీలో లోకల్ ప్రజలు బయటకొచ్చి నిరసనలు స్టార్ట్ చేశారు. అది కాస్త హింసాత్మక రూపంలోకి వచ్చాయన్నమాట. ముఖ్యంగా పోలీసులకి, ప్రొటెస్టర్స్‌కి అంటే పోలీసులకి, నిరసనకారులకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. పోలీస్ వెహికల్స్ అటాక్ చేయటం, చిన్న చిన్న హోమ్‌మేడ్ బాంబ్స్ వేయటం అన్నమాట. ఇలాంటివన్నీ చేస్తున్నారు నిరసనకారులు. దాంతో బిల్డింగ్స్ పడగొట్టడం ఇవన్నీ చేసేసరికి అమెరికా వాళ్ళు ఇప్పుడు ఇదంతా కాదని చెప్పి అమెరికన్ పోలీసులు అక్కడ కాలిఫోర్నియా పోలీసులు రబ్బర్ బుల్లెట్స్ వాడారు, టియర్ గ్యాస్ వాడారు, ఇవన్నీ వాడారన్నమాట. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ చూసి కాలిఫోర్నియా స్టేట్‌లో రాయిటర్స్, లూటర్స్ అందరూ బయలుదేరారు. ముఖ్యంగా ఆ డెమోక్రాట్స్ రూల్ స్టేట్ కాబట్టి మేయర్ పైన, గవర్నర్ పైన అభియోగాలేసేసి ఇదంతా కాదు అని చెప్పి మనందరికీ తెలుసు డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇమిగ్రేషన్ విషయంలో సెన్సేషనలైజ్ చేయాలి. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కేయాలి. ఇది ప్రపంచానికి తెలియాలని చెప్పి ఆయన నేషనల్ గార్డ్స్ అంటే వాళ్ళ రిజర్వ్డ్ పోలీస్ అన్నమాట. వాళ్ళని పిలుచుకొచ్చాడు. జనరల్‌గా అమెరికాలో పెద్ద విపత్తు వస్తేనో, వార్ వస్తేనో ఇలా పెద్ద పెద్ద కఠినమైన పరిస్థితిలో నేషనల్ గార్డ్‌ని దింపుతారన్నమాట. జనరల్‌గా స్టేట్ రిక్వెస్ట్‌తో ఆ రాష్ట్రం యొక్క అమెరికాలో స్టేట్ యొక్క గవర్నర్ రిక్వెస్ట్‌తో నేషనల్ గార్డ్ పిలిపిస్తారు. కానీ ఈసారి గవర్నర్ రిక్వెస్ట్ లేదు. ఏది లేదు. కానీ నేషనల్ గార్డ్‌ని పిలిపించి దాదాపు 2000 మంది నేషనల్ గార్డ్స్ రిజర్వ్డ్ పోలీస్‌ని పిలిపించి అక్కడ ప్రొటెస్టర్‌లని చితకబాదిస్తున్నారన్నమాట.